ఇంటర్ డిగ్రీలో మన ఇంటర్ డిగ్రీ నుంచి ఇక లెక్కలు వచ్చినాయి మనకి. ఇప్పుడు ఎంతది 16 కదా పొడవు. ఇక్కడ వెడల్పు 8. ఇక్కడ ఉండాలి క్లాత్ ఇలాగా. వెడల్పు 8, కిస్తా పొడవు 5, కిస్తా కింది వెడల్పు 9. అది సేమ్ 9 ఇక్కడికి 8 ఇక్కడికి. అటు నుంచి వేరేలా ఈ క్రాస్ వల్ల కరెక్ట్ రౌండ్. ఇది రౌండ్కి ఇస్తాను నార్మల్ పాయింట్ లాగా. మామూలుగా ఇక్కడ దాకా తీసుకుంటే ఈ లెంత్ మొత్తం జాయింట్లో వస్తుంది. ఇది కొంచెం కాబట్టి కనిపించదు, కానీ ఇక్కడ నుంచి 4.5కి క్రాస్ ఇలా ఇలా. ఇది ఎంత ఉండాలి? 4.5. 6 అయితే 6, 5 అయితే 5, 7 అయితే 7. ఇక్కడ దాకా ఓపెన్ పెట్టుకొని ఉక్కు పెట్టుకోవాలి. ఒక 2.5, 3 ఓపెన్ ఉంటే వస్తాయి కదా. కిస్తా కింది వెడల్పు 9. అంటే కిస్తా పొడవు అంటే ఇలా తీసుకునేది పొడవు, మనం ఇలా కిస్తా కింద తీసుకునేది వెడల్పు ఇలా. 22 మొత్తం లెంత్. 22లో 6 ఇంచెస్ పట్టికి తీసేయాలి. 6 ఇంచెస్ తీసేస్తే 16 16 ఇంచులు మనకి పొడవు. ఈ 16 ఇంచుల్లో కాలి లూజు 4.5. వెడల్పు నడుము వెడల్పు అంటాం 8. నడుము వెడల్పు 8 తీసుకున్న తర్వాత కిస్తా పొడవు 5. ఈ 5 తర్వాత కిస్తా కింది వెడల్పు 9. దానికన్నా కొంచెం ఎక్కువ ఉండాలి కదా. 1 ఇంచ్ 4.5కి క్రాస్. ఈ అంబ్రెల్లా కటింగ్ చేసింటాం కాబట్టి ఇది లెగ్గిన్ లాగా మొత్తం కాళ్ళ దగ్గర వచ్చి ఆగుతుంది. అంటే చాలా పొడవు ఉంటుంది, కింద కుచ్చులు వస్తాయి. పోదు అది మెయిన్ విలువ. జాయింట్ వేసినాక నేను మళ్ళీ కటింగ్ చేస్తాను ఫ్రెష్గా నీట్గా. ఇకిస్తా రౌండ్ తీయలే కదా నేను ఇప్పుడు. ఈ ముక్కలు వేసిన తర్వాత ఇది సరిపోదు కదా. సరిపోతుంది అది. వేసిన తర్వాత కట్ చేస్తాయి ఇట్లా. జాయింట్లు వేసిన తర్వాత కిస్తా తీస్తా. ఈ జాయింట్లు మాత్రం ఈ చుడి పాయింట్కి కంపల్సరీ పడతాయి. పైన కింద కాలు దగ్గర పడవు, పైన పడతాయి. ఇది నడుము పట్టి ఎంత? డబల్ మీద 13, చుట్టుకొలత 26, డబల్ మీద 13. దేనికి కాదు 4 ఇంచులు ఎక్కువ దానికి ఉంటుంది. ఇది కాదు కదా మనం దారం పెట్టినప్పుడు ఆల్రెడీ 26 ఉండదు ఆ పిల్లది కొలత లూజుతో మామూలుగా. 6 ఇంచెస్ పొడవు. కుచ్చుల కంటే అదే ఎక్కువ తీసుకున్నాను. కుచ్చు కంటే అదే ఎక్కువ తీసుకోవాలి కింద కాలు పాటు. ఇది నడుము పట్టి.
ఇవి నాడ కోసం. కుడతారా? ఐడియా ఉంటే ఎవరన్నా